అందరికీ నమస్కారం అండి. ఇవాళ మనం చెప్పుకోబోయే కథ పేరు మూసుకున్న పుట్టింటి తలుపు. ఈ కథను రచించిన వారు సుదర్శనరావు గారు. ఇక కథలోకి వెళ్ళిపోతే, బావగారైన శ్రీనివాసరావు గారి కర్మకాండలన్నీ పూర్తి చేశాడు బావమరి సురేంద్ర. శాస్త్రీయంగా ఆ 12 రోజులు కార్యక్రమాలు ఖర్చు వెనకాడకుండా జరిపించాడు. విచిత్రం ఏమిటంటే, ఈ 22 సంవత్సరాల కాలంలో బావగారైన శ్రీనివాసరావును కళ్ళతో ఏనాడూ చూడలేదు సురేంద్ర. చెల్లి రజితది ప్రేమ వివాహం. ఎవరికి చెప్పా పెట్టకుండా పారిపోయి వివాహం చేసుకుంది. ఆ తర్వాతనైనా తన ఉనికి ఎవరికీ తెలియనివ్వలేదు. ఈ 22 సంవత్సరాల కాలంలో ఆమె పుట్టింటి వైపు చూసింది లేదు. కనీసం ఫోన్లో కూడా పలకరించింది లేదు. కానీ ఈనాడు అన్నయ్య సురేంద్రకు చెప్పాల్సొచ్చింది భర్త పోవడంతో. హుటాహుటిన బయలుదేరి వచ్చాడు సురేంద్ర చెల్లి దగ్గరకు. అప్పుడే చూడటం బావగారిని నిర్జీవంగా, హాయిగా నిద్రపోతున్నట్టు ఉన్న బావగారిని చూచి గొల్లుమని ఏడ్చేశాడు. సురేంద్ర చెల్లి చేతులను పట్టుకొని జరగవలసిన తంతు అంతా బాధ్యతగా నిర్వర్తించాడు సురేంద్ర. ఈ 12 రోజుల కార్యక్రమాలతో పాటుగా బావగారు శ్రీనివాసరావు చేసిన అప్పులు అన్నీ తీర్చివేశాడు. రావనుకున్న అప్పులన్నీ తీర్చేయడంతో అప్పులిచ్చిన వారందరూ సురేంద్రకు పరిపరి విధాల ధన్యవాదాలు తెలియజేశారు. కొందరు వడ్డీ తీసుకోలేదు, కొందరు వడ్డీ బాగా తగ్గించి తీసుకున్నారు, కొందరు మాకు బాకీ తీర్చినక్కరలేదన్నారు, కొందరు కంగారేం లేదన్నారు. ఎవరు ఇంటి మీద పడి గొడవ గోల చేయలేదు. అది శ్రీనివాసరావు మంచితనం వల్ల. అయినా అందరికీ లెక్క కట్టి అనా పైసలతో సహా అన్ని బాకీలను తీర్చేశాడు సురేంద్ర. ఎవరి రుణము ఉంచుకోమని, మాకలాంటి పరిస్థితి లేదని చెప్పి గౌరవంగా అందరి బాకీలను తీర్చేశాడు సురేంద్ర. ఇంకా ఎక్కడెక్కడ అప్పులున్నాయో విచారించాడు. కిరాణా షాపులోను, బట్టల షాపులోను ఉన్న బాకీలను కూడా తీర్చేశాడు. 13వ రోజు మధ్యాహ్నం భోజనాలయ్యాక సురేంద్ర పడక కుర్చీలో తలవాల్చాడు. చెల్లి రజిత అన్న పాదాల దగ్గర కూర్చుంది. పాదాలొత్తుతూ ధారాపాతంగా కన్నీళ్లు వర్షిస్తూ అన్న పాదాలను అభిషేకం చేస్తున్నాయి. ఇద్దరు మేనకోడళ్ళు ఇన్నాళ్లుగా ఎప్పుడూ చూడని మావయ్యను దూరం నుంచే చూడసాగారు. కొత్త వలను, భయం వలను. సురేంద్ర ఈ పరిణామానికి ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. గుండె దిటువు చేసుకోవాలమ్మా. భవిష్యత్తు గురించిన భయం నీకక్కర్లేదులే. నేనుండంగా నీకేం లోటు రానివ్వను. నీ పిల్లలకు లోటు రానివ్వను. నాది హామీ. సరేనా అన్నయ్య అంటూ రజిత మరోసారి బావురమంది. నువ్వు నాకు ఒక్కగానొక్క చెల్లిలి. ఈ అన్నయ్య బ్రతికున్నంత వరకు నీ మీద ఈగ వాలనివ్వను. నీ బాధ్యతంతా ఇక మీద నాది. నేను చూసుకుంటానురా. కొంచెం దూరంగా నిలబడి చూస్తున్న కవల మేనకోడళ్ళు వందన చందనాలను, అయి అన్నా చెల్లెళ్ళ అనుబంధాన్ని ఆశ్చర్యంగా చూస్తున్నారు. మేనకోడలను దగ్గరకు పిలిచాడు సురేంద్ర. ఇద్దరూ చెరో పక్కకు వచ్చి నిలబడ్డారు. ఇద్దరి చేతులు దగ్గర తీసుకుని ముద్దు పెట్టుకున్నాడు. చెల్లై, వీళ్ళిద్దరూ అచ్చుగుద్దినట్టు ఒకలాగే ఉండటమే కాకుండా అచ్చం బావగారి పోలికలే. వీళ్ళిద్దరూ మంచి అదృష్టవంతులే. తండ్రి పోలిక కూతుళ్లకు వస్తే చాలా మంచిదట. అబ్బా, ముద్దబంతి పువ్వుల్లాగా, కమ్మచ్చున తీసిన మేలిమ బంగారం తీగల్లాగా గొప్ప సౌందర్య రాసులలే ఉన్నారు. చెల్లై, ఒక్కటడుగుతాను, కాదనవుగా? వీళ్ళిద్దరినీ నా కోడళ్ళుగా ఇచ్చేస్తావా అన్నాడు సరేంద్ర చెల్లెలి ముఖంలోకి ఆశగా ఆతృతగా చూస్తూ. అన్నయ్య, అంతకన్నానా? నువ్వు నా పాలిట దేవుడువురా. నేనే పాపిష్టిదాన్ని. మీలాంటి మంచి వారందరినీ వదిలేశాను. పారిపోయి ప్రేమించి పెళ్లి చేసుకున్న పాపానికి. పోనీలేవే, ఆ మాటలన్నీ ఇప్పుడెందుకు? జరిగిందేదో జరిగిపోయింది. ఒరే అన్నయ్య, ఈ సంగతి అమ్మా నాన్నకు చెప్పావురా? ఇంకెక్కడ అమ్మా నాన్న? నాన్న పోయి 3 ఏళ్ళయ్యింది. నాన్న పోయిన సంవత్సరానికి అమ్మ కూడా వెళ్ళిపోయింది. అమ్మ నాన్నలు లేని అనాథలైపోయామే అంటూ సురేంద్ర ఏడవసాగాడు. రజిత నిశ్చేష్టురాలయ్యింది. గుండెలు బాదుకుంటూ, ఒరేయ్, అమ్మా నాన్న చనిపోయారా అంటూ వెక్కి వెక్కి ఏడవసాగింది. పాపం చందన వందనలకు ఏం చెయ్యాలో తెలవక గాబరాతో అమ్మను మావయ్యను ఓదార్చసాగారు. ఏం చేస్తామే, ఊరుకోవే, పిల్లలు బెదిరిపోతున్నారు అన్నాడు సురేంద్ర వందన చందన తలను నిమురుతూ. ఒసై, ఈ 22 ఏళ్లలో ఒక్కసారన్న మేము గుర్తుకు రాలేదటే.
పుట్టింటిని వదిలేసి అలా ఎలా ఉండగలిగావే? కొన్నాళ్ల తర్వాతనైనా మా దగ్గరకు రావచ్చు గదే. అమ్మో, సింహం లాంటి నానంటే నాకు చాలా భయం రా. నిన్ను గారంగానే చూసుకున్నారు కదే. నాన్నకు నువ్వంటే ఎంత ప్రేమ. ఆయన చాలా కాలం నీ మీద బెంగపడి ఆరోగ్యం కూడా పాడు చేసుకున్నారే. అయినా నాకైనా చెప్పలేదేమిటి? చెబితే ఏం చేయగలవురా? నాన్నను ఒప్పించి మా పెళ్లి చేయగల సత్తా నీకుందిరా. నానంటే గజగజ వణికేవాడికి నీకు చెప్పినా ప్రయోజనం ఏముందిరా? నిజమే, నేను అసమర్థుడిని, నానంటే భయస్థుడిని. కానీ నాన్న చాలా మంచివాడే. పైకి అలా కనిపిస్తారు కానీ మనసు వెన్నపోస, మనిషి మణిపోస. ఆ విషయం నాకు చానాళ్ల వరకు తెలియలేదే. నువ్వింతకు తెగిస్తావని అనుకోలేదే. గాడిద గుడ్డు ప్రేమ. ప్రేమలో ఏముంది? పిరికితనం తప్ప. తన వారిని అందరినీ వదిలేసుకొని దిక్కులేని దానిలా బ్రతకటం తప్ప. ఈ ప్రేమలు గీమలు మనుషులు అనుబంధాలు రక్త స్పర్శను గుర్తిస్తాయటే. నేను నాన్న చూసిన సంబంధమే చేసుకున్నాను. నీకు తెలుసుగా, నేను మీ వదిన ఇప్పటిదాకా ఒక్క విషయంలో కూడా పోట్లాడుకున్నది లేదు. మేము హాయిగా ఉన్నామా లేమా? తల్లిదండ్రులకు మనశ్శాంతిగా ఉన్నామా లేమా? ఒరే, నువ్వెవరిని ప్రేమించలేదు కాబట్టి అలా మాట్లాడుతున్నా. నువ్వెవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే అప్పుడు తెలుస్తుంది. నువ్వు పారిపోయి పెళ్లి చేసుకుంటావు. పెద్ద చెప్పొచ్చాడు. ఒరేయ్, వదిన నా గురించి చెడ్డగా అనుకుందా? నిజం చెప్పరా? ఏమీ అనలేదు కానీ ఒక్కటందే. ఏమంది? ఏమంది? నాకు అలా పారిపోయి పెళ్లి చేసుకోవాలి అనుండేదే. చా, నాకు అదృష్టం లేదు. మంచి థ్రిల్ పోయింది. ఈ పప్పు శుద్ధను చేసుకున్నానందే. అందరూ గట్టిగా నవ్వారు. ఒరే అన్నయ్య, నీ జోకులు విని 22 అయ్యిందిరా. ఈ జన్మలో మళ్ళీ నిన్ను చూస్తానని అనుకోలేదు. గుండె బండరాయి చేసుకోవాల్సి వచ్చిందిరా. బ్రతికుండంగా అమ్మా నాన్నను చూసుకునే అదృష్టానికి నోచుకోలేదు అంది రజిత ఏడుస్తూ. ఒరేయ్, నిజం చెప్పరా? అమ్మా నాన్న నన్ను తిట్టుకున్నారు కదూ. నాకు శాపనార్థాలు పెట్టారు కదూ. నాకు కూతురు పుట్టలేదు, పురిట్లోనే చనిపోయిందని అనుకుంటున్నానన్నారు కదూ. అన్నీ నీకు నువ్వే ఊహించేసుకుంటున్నావే. కోపం వచ్చిన మాట నిజం. నీవు రాసిపెట్టిన ఉత్తరం చదివి అంతెత్తున ఎగిరిపడ్డారు. కోపం తగ్గాక అదేదో నాకే చెబితే గౌరవంగా నా చేతులతో పెళ్లి చేసేవాడినిగా. కన్యాదానం ఫలం దక్కకుండా చేసిందని ఎంత ఏడ్చాడో తెలుసా? ఆ అమ్మైతే ఇంకా చెప్పనవసరం లేదు. ఎన్ని రోజులు తిండి మానేశారో తెలుసా? అమ్మా నాన్నలు అంతగా ఏడవటం నన్ను కలిచివేసింది. నిన్ను వెతుకుదామన్నా మాకు ఒక్క క్లూ కూడా దొరకలేదు. పోలీసు రిపోర్టు ఇద్దామన్నారు. పోయిన పరువు చాలు, ఇంకా రాదాంతం చేసుకోవాలా? ఓ తండ్రి మీద దయ్యంటే అదే ఎప్పుడో ఒకప్పుడు తిరిగొస్తుందిలే అన్నారే నాన్న. మరోమారు ఆపుకోలేక ఏడ్చేశాడు సురేంద్ర. అన్నయ్య ఏడుపుతో శృతి కలిపింది రజిత. పాపం వందన చందనలు బిక్కచచ్చిపోయారు వారిద్దరిని అలా చూస్తూ. ఇంకా ఊరుకుందాం. జరిగింది తలుచుకొని ఏడవటం తప్ప ఇప్పుడు చేయగలిగింది ఏముంటుంది? దొంగ మాదచ్చుద చేసిందంతా చేసేసి ఇప్పుడు ఏడుస్తుంది. సిగ్గులేదే నీకు అనరా? ఇంకా బాగా అనరా? నీకు నోటికొచ్చినట్టు తిట్టరా? ఇన్నాళ్ళు ఎవరూ తిట్టలేదని చాలా బాధగా ఉండేదిరా. నువ్వు బాగా తిట్టరా, లేకపోతే కసితీరా కొట్టరా. ఈ విధంగానైనా అమ్మా నాన్నలకు ఆత్మశాంతి కలుగుతుందేమో అంటూ అన్న చేతులు పట్టుకొని 2 చెంపలు వాయించుకుంది రజిత. ఏం చేస్తున్నావే దొంగ మొహందానా? నిన్ను కొడితే నాకేం వస్తుంది పిచ్చిదానా? అందుకు పనిష్మెంట్గా అమ్మా నాన్నల ఆత్మశాంతి అంటున్నావు కాబట్టి వీళ్ళిద్దరినీ నాకు కోడళ్లను చేసే సరిపోతుంది. ఊరే, నిజంగానే అంటున్నావురా? దిక్కులేని దాన్నైపోయానురా. నన్ను వేళాకాలం చేసి ఇంకా బాధ పెట్టకు. ఓసై, ఈ అన్నమాట అంటే మాటే, తిరుగుండదు. ఈ బంగారు బొమ్మలే నాకు వెలకట్టలేని కట్నమే. అన్నయ్య, నాకంత అదృష్టం ఉందంటావా? వదిన ఏమంటుందో? వదిన ఒప్పుకోవద్దు. నువ్వు నేను అనుకుంటే ఈ బంగారు బొమ్మలను చూశాక ఒప్పుకుంటుందని అనుకుంటున్నాను. అయినా ఏనాడు మీ వదిన నా మాట జవదాటలేదే. కట్నాల మీద ఆశ ఉంటుంది కదరా, అలాంటిదేం కాదులే గాని ఈ బంగారు బొమ్మలను చూశాక దానంతట అదే చేసుకుందామని అంటుంది చూడు. ఒరే, నీ కొడుకులను ఒక్కసారి చూపించరా. ఏం చదువుకున్నారా? ఏమైనా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారేమిట్రా? ఓహోహో, బుద్ధి పోనిచ్చుకున్నావు కాదు, నా అంతట నేను అడిగానని లోకు కట్టేస్తున్నావే. వాళ్ళేం చదువుకోలేదే, పోరంబోకులు. అయితే పిల్లనివ్వవా ఏంటి? ఇంకేం బంధాలు బంధుత్వాలు? అమ్మా నాన్నలకు ఆత్మశాంతి చేకూర్చేస్తానన్నావు, మరి ఇదేనా? వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయకపోతే నీ పిల్లల్నిచ్చి చెయ్యవన్నమాట.
అన్నన్నా నీకో న్యాయం, నీ పిల్లలకో న్యాయమనా? ఏమో, నాన్న కూడా అలా అనుకునే ఉండొచ్చుగా. నిన్ను ఓ పెద్ద ఉద్యోగస్తుడికో ఓ పెద్ద వ్యాపారస్తుడికో ఇచ్చి చేయాలని అనుకుంటుంటాడుగా. ఆయన ఆశలను వమ్ము చేసి పారేశావుగా. గారాంగా పెంచినందుకు తగిన బహుమానమే ఇచ్చావుగా. తల్లి, నీ సంబంధం మాకేం వద్దులే. ఒరే అది కాదురా, ఊరికే ఏదో నోటికేదో వచ్చి వాగేశానురా, క్షమించరా. నా ఉద్దేశం అది కానే కాదురా. నువ్వు నీ పిల్లలను బాగా చదివిస్తావని, మంచి మంచి ఉద్యోగాలలో కుదురుకుంటారని తెలుసురా. ఏదో ఆతృత కొద్దీ అడిగానురా. ఏమీ లేదే, వాళ్లకు అసలు చదువు రాలేదే. ఏదో నాన్న ఇచ్చిన పొలం నేను నా పిల్లలు కలిసి వ్యవసాయం చేసుకుంటున్నామే. ఏదో మా బతుకులు అలా గడిపేస్తున్నాం. నీకు ఇష్టం ఉంటే ఇవ్వు, లేకపోతే బలవంతం ఏం లేదు. మా బొంతకు తగ్గ సంబంధాలు మాకు వస్తాయిలే. ఏంటన్నయ్య, అలాంటిదేం నా మనసులో ఉండదన్నయ్య. అన్నీ బాగుంటే నువ్వు అలాగే ఆలోచిస్తావే. అన్నయ్య, నువ్వు చెప్పేది నిజమే కావచ్చు. ప్రతి తల్లిదండ్రులు అలాగే ఆలోచిస్తారని మనం తల్లిదండ్రులమయ్యాక కానీ తెలియవదురా. నా స్వార్థమే అనుకో, ఏమైనా అనుకో, దేవుడిలా వచ్చి నన్ను నా కుటుంబాన్ని ఆదుకున్నావు. లక్షల కొద్దీ ఆయన చేసిన అప్పులు తీర్చావు. ఆయన గౌరవం కాపాడావు. అసలు నువ్వు వస్తావని అనుకోలేదురా. ఆ దేవుడే నిన్ను పంపించినట్టు నువ్వు ఓ దేవుడలా మమ్మల్ని ఆదుకున్నావు. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేనురా. నీ కోడలను చేసుకుంటానని నీ అంతట నువ్వే అన్నావు. నీ స్థాయి వాళ్ళం కాము. కలిసొచ్చిన అన్నాళ్ళు మాకు కలిసొచ్చింది. ఇన్నాళ్ళు మేము దర్జాగా హుందాగా బ్రతికిన వాళ్ళమేరా. ఈ కరోనా పుణ్యమా అని మా బ్రతుకులు నాశనమైపోయాయి. వ్యాపారం లేక రోడ్డున పడ్డాము. ఇన్ని అప్పులు చేశారని నాకేం మాత్రమో తెలియదురా. అందరికీ సహాయ సహకారాలు కూడా బాగా చేసేవారు. అందుకే ఆయనకు సంఘంలో గౌరవ మర్యాదలు ఎక్కువగానే ఉన్నాయి. ఏ విషయాలు మాకు చెప్పేవారు కాదు. నిజంగా మీ బావగారు చాలా మంచివారురా. ఒక్క బ్యాడ్ హ్యాబిట్ కూడా లేదు. ఆ మంచితనాన్ని చూసే ప్రేమలో పడ్డానురా. ఆయన నాకెప్పుడూ లోటు చేయలేదురా. ఎందుకైనా మంచిదని ముందు చూపుతో నాకు పిల్లలకు నగలు బాగానే చేయించారురా. అవన్నీ లాకరులో ఉన్నాయిరా అంది కళ్ళు తుడుచుకుంటూ. ఓసేవ్, ఇప్పుడు నేనేమన్నానే? చదువు సంజలు లేకపోతే ఇవ్వవా అన్నాను. మరింకేం బంధుత్వాలు ఎలా ఇస్తారురా? ఇది మన కాలం కాదు. వాళ్ళ ఆలోచనలు వాళ్ళకుంటాయి. అసలు ఈ కాలంలో పిల్లలు ఎలా ఉన్నారు? ఉద్యోగాల కోసమే ఎగబడుతున్నారు. నా పిల్లలు ఏమనుకుంటున్నారో నాకు తెలియదు. అందుకని అలా అడిగాను. ఇంకా చాలా నయంరా. ఎటువంటి పిచ్చి వేషాలు వేసేవారు కాదు నా పిల్లలు. చెబితే వినేవారులే. ఓహోహో, నువ్వు పిచ్చి వేషాలు వెయ్యొచ్చు కానీ నీ పిల్లలు వెయ్యకూడదన్నమాట. మరి నాన్న కూడా నా పిల్లలు బంగారం అని అనుకున్నాడే కదా. మరి ఆయన ఆశలు అడియాసలైపోలేదా? ఏమో, నాకు నమ్మకం లేదు. నీ పిల్లలు ఎవరినో ప్రేమించేసే ఉంటారు. అసలే అందంగా ఉంటారేమో. ఎవ్వరు గేలం వేయకుండా ఉంటారా? వీళ్ళు ఆ గేలంలో చిక్కకుండా ఉన్నారా? అన్నయ్య, నా పిల్లలను చేసుకోకపో, నాకేం బాధ లేదు. నా పిల్లలను మాత్రం అనుమానించకు. వాళ్ళు అలాంటి వారేం కాదు. ఆ విషయం నాకు బాగా తెలుసు. వాళ్ళ మీద 24 గంటలు నిఘా వేసే ఉంచుతాను. పాపం నాన్న నీ మీద నమ్మకంతో ఎటువంటి నిఘా పెట్టలేదు కాబట్టి ఆయనను మోసం చేశావు, అంతేగా. అన్నయ్య, ఎందుకురా అయిపోయిన వాటిని కెలుకుతావు? నేనేం కెలకటం లేదే. నువ్వన్న మాటలకు సమాధానం చెప్తున్నానంతే. ఎన్ని నిఘాలేసినా వారి దారులు వారికి ఉంటాయి. ఏమైనా నిన్నడిగి తెలుసుకునే దానికన్నా డైరెక్ట్గా వీళ్ళనే అడిగేస్తాను. ఎందుకైనా మంచిది. ఆ తర్వాత నాన్నలాగే నా పరువు పోతుంది. వీళ్ళు పెళ్లిపీటల మీద నుంచి లేచిపోతే నేను మీ వదిన ఉరేసుకొని చావాల్సి వస్తుంది. తల్లి ఒక చేనులో మేస్తే దూడ ఇంకో చేనులో మేస్తుందా? అన్నయ్య, ఎందుకురా నన్ను ఇలా చంపుకు తింటున్నావు? అసలే మీ బావగారు పోయిన బాధలో నేనుంటే నువ్వు కూడా ఇలా సాధిస్తున్నావేంట్రా? ఇప్పుడు తెలిసిందా ఆ బాధ అంటే ఏమిటో? పులిలాంటి నాన్న నువ్వు చేసిన పని వల్ల పిల్లిలా అయిపోయాడే. అసలే అది పల్లెటూరు. జనం దారుణంగా కథలు కథలుగా చెప్పుకుంటారు. కొడుకుతో పాటు నిన్ను కూడా బాగా చదివించాలని సిటీలో నిన్ను చదివిస్తే నువ్వు చేసిన ఘనకార్యం ఇది. ఒరే అన్నయ్య, ఇంకా ఆపరా. మేము ప్రేమించి పెళ్లి చేసుకున్నామని వీళ్ళకి ఈ రోజు వరకు తెలవదురా. నీ పుణ్యమా అని ఇప్పుడు వాళ్లకు తెలిసిపోయింది. తెలవని తెలిస్తే ఏమైపోతుంది? నీ మీద గౌరవం ఏమైనా తగ్గిపోతుందనా? లోకువైపోతావనా? గొప్ప ఘనకార్యం చేశావుగా. నాన్న పరువు గంగలో కలిపేశావు. ఆయన ఆ బెంగతోనే కొద్ది కొద్దిగా ఆరోగ్యం క్షీణించి తీసుకొని చనిపోయారే. ఈ విషయం నీకేం తెలుసు? ఆ బాధలను అనుభవించిన మాకు తెలుస్తాయి. కానీ ఇప్పుడు నన్నేం చేయమంటావురా? ఇంత విషం తీసుకొని చచ్చిపోనా? నాన్న కూడా అలానే అనుకున్నాడే, కానీ ఎందుకో ధైర్యం చేయలేకపోయాడు. బహుశా
నేను నా పిల్లలు కారణం కావచ్చు. ఆయనకు మనవలంటే ప్రాణం. ఎప్పుడు వాళ్ళతోనే ఎక్కువ కాలక్షేపం చేసేవారు. మీసం మెలేసి మరి మనవలను టాప్ కాన్వెంట్లో చదివించారు. ఉన్నత విద్య కోసం అమెరికా పంపించి చదివించారు. నువ్వు ఊహించినంత జీతంతో అమెరికాలోనే ఉద్యోగాలు చేస్తున్నారు. అది నానంటే. వాళ్ళను చూసుకుని ఇన్నాళ్ళు బ్రతుకున్నారేమో అనిపిస్తుంది. ఇప్పుడు నీ అనుమానాలు తీరేయా? సినిమా హీరోల్లా ఉంటారు. మరి నాకు తేలాల్సిన విషయాలే ఉన్నాయి. నీ కూతుళ్ళు ఎవరిని ప్రేమించలేదని నాకు గ్యారంటీ ఏమిటి? ముందు ఆ విషయం తేల్చు. నేను నమ్మకంగా చెబుతున్నానురా. కావాలంటే వాళ్ళని అడిగి తేల్చుకో. అమ్మళ్ళు, వందనా చందన, మీరిలా నా ఎదురుగా రండి. నా మొహంలో మొహం పెట్టి చూస్తూ చెప్పండి. మీరు ఎవరినైనా ప్రేమించారా? భయమేమీ లేదు. దగ్గరుండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. భయపడకు. నిజం మాత్రమే చెప్పాలి. తెలిసిందా? మేము ప్రేమించాం మామయ్య. కానీ మీరనుకున్నట్టు కాదు. మేము ప్రేమించింది మా అమ్మ నాన్నలను మాత్రమే అంది చందన. మా నాన్న ఎప్పుడూ చెబుతుండేవాడు, ప్రేమ జోలికి వెళ్ళవద్దు అని. మా చేత ప్రామిస్ కూడా చేయించుకున్నారు అంది వందన. ఏ ఎందుకట? జీవితంలో చాలా విలువైన గొప్పవైన బంధాలు తెగిపోతాయన్నారు. అంతకు మించిన జీవితాంతపు శిక్షలు మరొకటి లేదన్నారు. అలాంటి పని ఎప్పుడూ చెయ్యవద్దని చెప్పారు. నిజం మామయ్య. మా నాన్న వద్దని చెప్పిన ఏ పని మేము చెయ్యలేదు అంది చందన. మా మీద ఒట్టు మామయ్య అంది వందన. చూసావా చెల్లెమ్మ, నీ కూతుళ్ళకున్న బుద్ధి కూడా నీకు లేకుండా పోయింది. నాన్న చనిపోయేంత వరకు నిన్ను తలుచుకుంటూనే ఉన్నాడే. అన్నయ్య, ప్రేమించటం తప్పు కాదన్నయ్య. మనసుకు నచ్చిన వాడిని చేసుకుంటే సుఖంగా ఉంటామన్నయ్య. ఎవరో ముక్కు మొహం తెలియని వాడికన్నా మనసుకు దగ్గరైన మంచివాడిని చేసుకోవాలనుకోవడం నాకు తప్పనిపించలేదురా. అదే అదే నాన్నకు చెప్పి ఒప్పించి చేసుకోవచ్చు కదా. ఆ ధైర్యం నాకు లేకపోయిందన్నయ్య. నాన్నను చూస్తేనే నాకు భయం. ఓహో, ప్రేమించడానికి భయం లేదు, పారిపోయి పెళ్లి చేసుకోవడానికి భయం లేదు, నాన్నకు చెప్పడానికి భయం వచ్చిందా? ఏమోరా, అప్పుడు అలా తెగించేశాను. ఇప్పుడు అవన్నీ ఎందుకురా పిల్లల ముందు. సరేలే, ఇదిగో మా అబ్బాయిలను చూపించమన్నావుగా, ఇదిగో చూడు అంటూ స్మార్ట్ ఫోన్లో ఉన్న ఫోటోలను చూపించసాగాడు. ఆత్రంగా ఫోన్ అందుకొని మేనళ్ళు వంక చూడసాగింది. ఒరే, చాలా బాగున్నారా, అచ్చం వదినంత అందంగా ఉన్నారా. కొడుకులకు తల్లి పోలిక వస్తే అదృష్టవంతులురా. చందన వందనలు తల్లి చేతుల్లోంచి సెల్ లాక్కొని బావల ఫోటోలు చూడసాగారు. ఇప్పుడు సంతృప్తిగా ఉందా? నీ అదృష్టాలను నా అదృష్టాలను కలిపేసుకుందామా? అన్నయ్య, నా ఇష్టం ఏమి లేదన్నయ్య. నీ ఇష్టమే నా ఇష్టం. అన్నా చెల్లెళ్ళం వీంకులమైపోదాంలే అంటూ చెల్లిని దగ్గరికి తీసుకొని నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు సురేంద్ర. చందన వందనాలు దగ్గరకొచ్చి, మావయ్య, ఇందులో పెద్ద బావెవరు, చిన్న బావెవరు ఆదుర్దాగా అడిగారు. మీరిద్దరూ చూడటానికి ఒక్కలాగే ఉన్నారు. మీ ఇద్దరిలో పెద్దవారు చిన్నెవరు చెప్పుకో చూద్దాం. అయితే ఇది చందన, ఇదేమో వందన. కాదు కాదు అంటూ ఇద్దరు ఒకళ్ళ చేతులు మరొకళ్ళు పట్టుకొని గిరగిరా తిరుగుతూ ఆగి, ఇప్పుడు చెప్పు మామయ్య. ఓహో, మీ మావయ్యను తక్కువ అంచనా వేస్తున్నారే. నువ్వేమో చందన, నువ్వేమో వందన. మామయ్య ఎలా కనిపెట్టేశావు? మీ మామయ్య ఆవరించకుండానే పేగులు లెక్క పెట్టేస్తాడు తెలుసా. అయితే ఎలా కనిపెట్టేశావో చెప్పు మావయ్య. చెప్పనుగాక చెప్పను. నా సీక్రెట్స్ నాకున్నాయి. ప్లీజ్ చెప్పు మామయ్య. అమ్మే అప్పుడప్పుడు మమ్మల్ని కనిపెట్టలేక కన్ఫ్యూజ్ అవుతుంది. మా నాన్న మాత్రం ఎప్పుడూ కన్ఫ్యూజ్ అయ్యేవాడు కాదు. కానీ ఆ సీక్రెట్ మాత్రం మాకు చెప్పకుండానే వెళ్ళిపోయాడు అంటూ చందన వందనలు తండ్రిని గుర్తుకు వచ్చి ఏడవసాగారు. సురేంద్ర చందన వందనలను దగ్గరికి తీసుకొని, ఈ రోజు నుంచి నేనే మీ నాన్నను, నేనే మీ మామయ్యను, తెలిసిందా మామయ్య అంటూ ఇంకా గట్టిగా సురేంద్రకు కరుచుకుపోయారు. సురేంద్ర వాళ్ళిద్దరి నుదుటి మీద ముద్దు పెట్టుకున్నాడు. ఇందులో పెద్ద బావెవరు, చిన్న బావెవరు అన్నారు సెల్ ఫోన్ మావయ్యకి ఇచ్చేస్తూ. మీలో ఎవరు పెద్దో ముందు చెప్పండి. చందన పెద్దది, వందన చిన్నది. ఓ గంట తర్వాత వందన పుట్టింది అంది రంజిత. మీ సెల్ ఫోన్స్ తీసుకురండి, ఎవరి క్యాండిడేట్ని వాళ్లకు ట్రాన్స్ఫర్ చేసేస్తాను. ఓ అలాగే,
అంటూ ఇద్దరు చెంగు చెంగున లోపలకు పరిగెత్తుకెళ్ళారు. ఒరేయ్ అన్నయ్య, ఎలా కనిపెట్టావురా? నా బొంద, చిన్న లాజిక్ అంతే. నా సెల్ ఫోన్ పట్టుకున్న వందనను చందన అన్నాను. కాదన్నారు అంటే సెల్ ఫోన్ పట్టుకున్నది వందనేగా. వాళ్ళు గిరగిరా తిరిగినా నన్ను కన్ఫ్యూజ్ చేద్దామనుకున్నారే కానీ చేతిలో సెల్ ఫోన్ అలాగే ఉందిగా, దాన్ని బట్టి చెప్పేశాను అంతే. ఆ, భలేవాడివిరా. మరిప్పుడు ఎలా కనిపెడతావు? చూడు ఎలా కనిపెడతాను. ఇంతలో చందన వందనలు సెల్ ఫోన్స్ పట్టుకొని వచ్చారు. సురేంద్ర తన సెల్ ఫోన్లోకి తదేకంగా చూస్తూ తలెత్తకుండానే, చందన ఇలా రావే, నీ సెల్ నెంబర్ చెప్పు, సేవ్ చేసుకొని వాట్సాప్లో పంపిస్తాను అన్నాడు సురేంద్ర. చందన సెల్ నెంబర్ చెప్పింది. నోట్ చేసుకుంటూనే చందన సెల్ బ్యాక్ కవర్ను చూశాడు. లైట్ పింక్లో ఉంది. ఇప్పుడు నువ్వు చెప్పవే వందన. వందన సెల్ నెంబర్ చెప్పే లోపలే సెల్ ఫోన్ బ్యాక్ కవర్ చూశాడు. అది పింక్ కలర్లోనే ఉంది కానీ కొంచెం డార్క్ పింక్ కలర్లో ఉంది. సురేంద్ర ఇద్దరికి వాట్సాప్లో బావల ఫోటోలను ట్రాన్స్ఫర్ చేశాడు. వాళ్ళు ఎవరి బావలను వారు చూసుకుంటూ నవ్వుకుంటున్నారు. ఇలాంటి ఏదో లాజిక్లు ఉపయోగించి కనిపెట్టేయొచ్చులే సెల్ ఫోన్స్ను బట్టి. మరి నువ్వెలా కనిపెడతావే? నాకు కొంచెం కష్టమే. వారి అరిచేతి రేఖలను బట్టి కనిపెడతాను. ఇద్దరి చేతి రేఖలు కొంచెం తేడాగా ఉంటాయి. వాళ్ళ దెబ్బలాటను బట్టి కనిపెడతాను. పెద్దది కొంచెం నిదానస్తురాలు, చిన్నదానికి స్పీడ్ ఎక్కువ. నాకు అలవాటైపోయింది. మాటలను బట్టి కనిపెట్టేస్తుంటాను. మీ బావగారు మాత్రం చూసి చూడంగానే కనిపెట్టేస్తారు. ఆ రహస్యం నాకు కూడా చెప్పలేదు. ఓహో, అదా బండ గుర్తు. అది సరే గాని వదిన ఒప్పుకుంటుందంటావా అన్నయ్య? ఆ సంగతి నేను చూసుకుంటానులే. అది కాదన్నయ్య, పెళ్లి విషయం వచ్చేసరికి ప్రేమలు అభిప్రాయాలు మారిపోతాయి అన్నయ్య. వదినకు ఇష్టం లేకుండా మాత్రం నువ్వు బలవంతం చేయకు. ఎవరికి ఏ మందు ఎలా వెయ్యాలో నాకు తెలుసులేవి. మీ వదిన చేతే నిన్ను అడిగేలా చేస్తాను, సరేనా అంటూ చేతిలో చెయ్యి వేశాడు సురేంద్ర. నాకు చాలా సంతోషంగా ఉందిరా అన్నయ్య. నిన్ను చూసిన దగ్గర నుంచి నాకు కొండంత బలం వచ్చేసిందిరా అంటూ అన్నయ్య పాదాలకు నమస్కరించింది రంజిత. చెల్లాయ్, ఇక నాకు సెలవు ఇప్పించు. 3 నెలల్లో నిన్ను తీసుకొని వెళ్ళడానికి వస్తాను. అన్నీ సర్దేసుకోండి. ఇక నుంచి పర్మనెంట్గా నువ్వు కూడా మాతోనే. తండ్రి పోయిన సంవత్సరంలోగా ఇద్దరి పెళ్ళిళ్ళు చేసేయాలి. అలాగే అన్నయ్య. ఇప్పుడు రంజిత మనసు ప్రశాంతతను పొందుతుంది. 22 సంవత్సరాలు మూసుకుపోయిన జీవితానికి పుట్టింటి తలుపులు తెరిచినట్లయింది.